ఎన్ని ఖాతాలు చెప్పినావు ఇసంటి నువ్వు పిట్ట ఖాతాలు లొట్ట ఖాతాలు ఇక పిట్ట ఖాతాలు లొట్ట ఖాతాలు టైం అయిపోయింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని రద్దు చేయి, పోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వాళ్ళం 27 మంది రాజీనామా చేస్తాం. నువ్వు రెడీ అంటే నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలను కూడా రాజీనామా చెప్పి 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి లెటర్స్ గో చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా అది తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్నా రాజీనామా చెప్పి 9 మంది అదైనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి. వెల్కమ్. గారి మీద మాట్లాడడం, 34 వరకు ముఖ్యమంత్రి మాట్లాడడం, రెండోది అసెంబ్లీ రద్దు చేసినారు. ఫస్ట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ నూరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకున్నాం. సహానానికి గురి అవ్వకుండా మాట్లాడతాను. ఎన్నడూ కూడా తల కింద కాలు తప్ప చేసినా మీరు ప్రభుత్వంలో రారు. తెలంగాణ ప్రజలు మేము నమ్ముతలేరండి. మీరు మాట్లాడే మాట కానీ మీరు మాట్లాడే మీ అహంభావంతో మాట్లాడే భావన ఏదైతే ఆలోచన పరంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేరు. ఇలా 34 వరకు ముఖ్యమంత్రి నీవేనా, లేకపోతే మా ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు కాదండి. ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మీరు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం పనిచేస్తున్నాం. ఈరోజు నువ్వు నోరున్నది కదా, నువ్వు అసెంబ్లీ రద్దు చేస్తావా లేకపోతే 34 వరకు నువ్వు ఉంటావా అని కాదు. 100% చెప్తున్నా, జిల్లా మంత్రిగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో తిరిగి రెండోసారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగిరేస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, మహిళా సోదరుల ఆశీర్వాదం, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం, దయ గౌరవ ముఖ్యమంత్రిపై, గౌరవ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్న విషయాన్ని కూడా మాట్లాడితే నమ్ముతారు. ఇక ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే గొప్ప అవుతా అంటే ఏ రోజు కూడా చెప్తున్నా కదా, నేను ఒక సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా కదా కేటీఆర్ గారు. ప్రజల్ని మేము విశ్వసిస్తాం.